హాయ్ రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వంశీ నాయుడు. ఈరోజు మన దగ్గర ఉండేది వచ్చేసి ప్యాషన్ ప్లస్ అయితే ఉంది 2025 మోడల్. ఈరోజు బైక్ని అయితే మనం రివ్యూ అయితే చేద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి ఆల్ న్యూ 2025 హీరో ప్యాషన్ ప్లస్. ఈరోజు మనం ఈ వెహికల్ని అయితే రివ్యూ అయితే చేద్దాము. ఫస్ట్ డిజైన్ ఎలా ఉందో చూద్దాము. డిజైన్ వచ్చేసి 2024లో ఎలా ఉందో 2025లో కూడా అలాగే ఉంది. డిజైన్ అయితే ఏం చేంజ్ కాలేదు. డిజైన్ చేంజ్ చేస్తుంటే చాలా బాగుంది ఉంటుంది. ఇంకా ఏ బైక్ అన్నా రన్ కావాలంటే ఇంజన్ ఉండాలి కాబట్టి ఇంజన్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఈ బైక్లో ఇంజన్ చూసుకుంటే 97.2cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్ BS6 phase 2 ఇంజన్ అయితే ఉంటుంది. ఇంజన్ ఎంత పవర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుందంటే పవర్ వచ్చేసి 7.9 HP 8000 RPMతో అయితే ఉంటుంది పవర్. అలాగే టార్క్ చూసుకుంటే 8.05 Nm 6000 RPMతో అయితే ఉంటుంది టార్క్. పవర్ టార్క్ అయితే ఓకే బ్రో. టాప్ స్పీడ్ చూసుకుంటే 85+ అయితే ఈజీగా వెళ్ళగలుగుతుంది. మైలేజ్ చూసుకుంటే 60 km అయితే ఎక్స్పెక్ట్ చేసి అయితే తీసుకోవచ్చు. ట్రాన్స్మిషన్ చూసుకుంటే 4 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. అంటే ఈ బైక్లో 4 గేర్స్ అయితే ఉంటుంది. ట్రాన్స్మిషన్ ఎలా ఉందనేసి నేను రైడ్ చేసేటప్పుడు అయితే చెప్తాను. స్మూత్గా ఉందా హార్డ్గా ఉందనేసి. ఇంక ఈ బైక్లో బ్రేక్స్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. రేర్ వచ్చేసి కూడా 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. ఈ బ్రేక్స్ ఎలా వర్క్ అవుతుందంటే CVS బ్రేకింగ్ సిస్టమ్తో అయితే వర్క్ అవుతుంది. CVS అంటే కంబైన్ బ్రేకింగ్ సిస్టము. ఇది ఎలా వర్క్ అవుతుందంటే మీరు ఒకటి ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేసినా రేర్ బ్రేక్ యాక్ట్ అవుతుంది, లేదంటే రేర్ బ్రేక్ ప్రెస్ చేసినా ఫ్రంట్ బ్రేక్ అయితే యాక్ట్ అవుతుంది. దీనివల్ల ఏం యూజ్ అంటే బైక్ స్కిడ్ కాకుండా స్టేబుల్గా అయితే ఉంచుతుంది. ఇంక ఈ బైక్లో వీల్స్ టైర్స్ అయితే చూద్దాము. ఈ బైక్లో వీల్స్ చూసుకుంటే 18" అలా వీల్స్ అయితే ఉంటుంది. ఇంకా టైర్ చూసుకుంటే ఈ బైక్లో ఫ్రంట్ వచ్చేసి 80/100 18" టైర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ టైర్ చూడడానికి ఇలాగైతే ఉంటుంది. రేర్ టైర్ వచ్చేసి 80/100 18" టైర్ ఉంటుంది. రేర్ కూడా రేర్ టైర్ చూడడానికి ఇలాగైతే ఉంటుంది. ఇంక ఈ బైక్లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ చూడడానికి ఇలాగైతే ఉంటుంది. రేర్ సస్పెన్షన్ చూసుకుంటే ట్విన్ ట్యూబ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. రేర్ సస్పెన్షన్ చూడడానికి ఇలాగైతే ఉంటుంది. సస్పెన్షన్ ఎలా ఉందనేసి నేను రైడ్ చేసేటప్పుడు అయితే చెప్తాను. స్మూత్గా ఉందా హార్డ్గా ఉందనేసి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 11 లీటర్స్ అయితే పడుతుంది. బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 168mm అయితే ఉంది. ఇండియన్ రోడ్స్ 160mm ఉంటే సరిపోతుంది. 8mm ఎక్కువ ఉంది, ఏం పర్వాలేదు. ఇంక బైక్ వెయిట్ చూసుకుంటే ఓవరాల్ 115 kgs అయితే ఉంది. ఇంకా లైట్స్ చూసుకుంటే హెడ్ లైట్ వచ్చేసి హాలోజన్ బల్బ్ అయితే ఉంది. లుక్ చూడడానికి ఇలాగైతే ఉంది. టైల్ లైట్ కూడా హాలోజన్ బల్బ్తోనే ఉంది. టైల్ లైట్ చూడడానికి ఇలాగైతే ఉంటుంది. సిగ్నల్ లైట్స్ కూడా హాలోజన్ బల్బ్తోనే ఉంది. సిగ్నల్ లైట్స్ చూడడానికి ఇలాగైతే ఉంటుంది. అంటే ఈ వెహికల్ ఎక్కడ LED లైట్స్ అయితే వాడలేదు, అన్ని హాలోజన్ బల్బ్తోనే ఇచ్చారు. LED ఇచ్చింటే చాలా బాగుంది ఉంటుంది. ఇంక ఈ బైక్లో బటన్స్ చూసుకుంటే హ్యాండిల్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పాస్ స్విచ్ అయితే ఒకటి ఇచ్చారు. అలాగే దాని తర్వాత వచ్చేసి ఐబీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఒకటి ఇచ్చారు. దాని కింద వచ్చేసి సిగ్నల్ లైట్ స్విచ్ అయితే ఒకటి ఇచ్చారు. కింద అయితే ఆరెంజ్ స్విచ్ అయితే ఒకటి ఇచ్చారు. రైట్ సైడ్ వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ చేసుకోవడానికి ఒక స్విచ్ అయితే ఇచ్చారు. ఇవి హ్యాండిల్ పైన ఉన్న స్విచెస్ అయితే. ఇంక ఈ బైక్లో ఫీచర్స్ చూసుకుంటే సెమీ డిజిటల్ కన్సోల్ అయితే ఉంటుంది. ఈ కన్సోల్లో వచ్చేసి స్పీడోమీటర్ అనలాగ్లో అయితే ఉంటుంది, ఓడోమీటర్ డిజిటల్లో అయితే ఉంటుంది. అలాగే ఫ్యూయల్ గేజ్ ఉంటుంది, స్టాండ్ ఇండికేటర్ ఉంటుంది, సర్వీస్ రిమైండర్ ఇండికేటర్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే i3s టెక్నాలజీ కూడా ఇచ్చారు. ఇది ఎలా వరకు అవుతుందని రైట్ చేసేటప్పుడు అయితే చెప్తాను. ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ కన్సోల్లో. ఇక్కడ చూసుకుంటే USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు మొబైల్ ఛార్జింగ్ చేసుకోవడానికి. ఎప్పుడైనా సెల్ఫ్ స్టార్ట్ పనిచేయకుండా ఉన్నప్పుడైతే బైక్ని స్టార్ట్ చేసుకోవడానికి ఇక్కడ కిక్ రాడ్ కూడా ఇచ్చారు. ఇది ప్లస్ పాయింట్ అనుకోవచ్చు, స్కిప్ చేయకుండా ఇచ్చారు. ఇంక బైక్ కీస్ చూడడానికి ఇలాగైతే ఉంటుంది. కీస్ డిజైన్ కూడా చేంజ్ కాలేదు, ఇంతకు ముందు ఎలా ఉందో అలాగే ఉంది. ఈ బైక్ సౌండ్ ఒకసారి వినండి. ఇంక బైక్ని అయితే రైడ్ చేసేది చూద్దాము, పవర్ టార్క్ ఎలా ఉందనేసి. లెట్స్ గో బ్రో. నీ బైక్ రైడ్ చేసేటప్పుడు కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సీట్ కంఫర్ట్ కానీ, హ్యాండిల్ కంఫర్ట్ కానీ, అలా వెయిట్ బ్యాలెన్స్ కూడా చాలా బాగా అయితే చేశారు. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది బ్రో. వెహికల్లో ఫ్రంట్ రేర్ వచ్చేసి నేను ఈ బైక్ ఆఫ్ రోడ్ కూడా రైడ్ చేశాను. సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. ఇంక ఈ బైక్లో బ్రేక్స్ వచ్చేసి 130mm డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారు కదా, ఫ్రంట్ రేర్ వచ్చేసి. బ్రేక్స్ కూడా మంచిగా పడుతుంది బ్రో. బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి CVS బ్రేకింగ్ సిస్టమ్ వాడారు కాబట్టి ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇంతకు ముందైతే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా వర్క్ అవుతుంది అనేసి. బైక్ స్కిడ్ కాకుండా స్టేబుల్గా అయితే ఉంచుతుంది బ్రేక్స్. ఇది ప్లస్ పాయింట్ అనుకోవచ్చు వెహికల్లో. ఈ బైక్లో ట్రాన్స్మిషన్ వచ్చేసి అంత స్మూత్గా ఏం లేదు బ్రో, చాలా హార్డ్గానే ఉంది. ఈ ఒక్క యూనిట్లోనే అలా ఉందనేసి నాకు తెలియదు, కానీ ఈ బైక్లో అయితే చాలా హార్డ్గా అయితే ఉంది ట్రాన్స్మిషన్ వచ్చేసి. ఒకసారి హీరో షోరూమ్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి బైక్ ఎలా ఉందనేసి. సస్పెన్షన్ కానీ, ట్రాన్స్మిషన్ కానీ. అలాగే క్లచ్ కూడా అంత స్మూత్ ఏం లేదు బ్రో, హార్డ్గానే ఉంది. ఈ బైక్లో i3s టెక్నాలజీ ఉందని చెప్పే కదా, ఇది ఎలా వర్క్ అవుతుందో చెప్తా చూడండి. ఈ టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుందంటే మనము ట్రాఫిక్లో మనం బండి స్టాప్ చేస్తే చూడండి ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాం. ఇప్పుడు బైక్ అయితే స్టార్ట్లో ఉంది.
క్లచ్ వదిలేసి ఆఫ్ అయిపోతుంది కదా యాక్చువల్గా బైక్ అయితే. అన్ని బైక్స్ స్టార్ట్లో ఉంటుంది, బట్ ఈ బైక్ వచ్చేసి ఆఫ్ అయిపోతుంది. ఈ టెక్నాలజీ ఉండే బైక్స్ వచ్చేసి ఇప్పుడు మనం సెల్ఫ్ క్లిక్ చేసినా స్టార్ట్ అవుతుంది, అలాగే క్లచ్ ప్రెస్ చేసినా స్టార్ట్ అవుతుంది. చూడండి, క్లచ్ ప్రెస్ చేసినా స్టార్ట్ అయింది. ఇంకోసారి చూపిస్తాను చూడండి. చూడండి ఇప్పుడు క్లచ్ అయితే ప్రెస్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది వెహికల్. చూసారు కదా ఎలాగైతే వర్క్ అవుతుంది ఈ టెక్నాలజీ వచ్చేసి ఐథిరేస్ టెక్నాలజీ. మెయిన్ వచ్చేసి ట్రాఫిక్లో అయితే యూజ్ అవుతుంది. సెల్ఫ్ బటన్ క్లిక్ చేయకుండా క్లచ్ పట్టుకొని గేర్ వేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ఈ బైక్లో వైబ్రేషన్స్ చూసుకుంటే 70 అబోవ్ వెళ్తే మీరు వైబ్రేషన్స్ అయితే ఫీల్ అవుతారు. ఖచ్చితంగా వైబ్రేషన్స్ అయితే వస్తుంది 70+ అయితే వెళ్తే స్పీడ్ వచ్చేసి. ఇంకొకటి ఏమంటే 60+ అయితే స్పీడ్ వెళ్తుంటే ప్యానెల్స్ నుంచి సౌండ్ అయితే వస్తుంది బ్రో. ఒకసారి చెక్ చేసుకోండి షోరూమ్కి వెళ్ళేసి, మీరు షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేసుకొని మళ్ళీ చెక్ చేసుకొని. టాప్ స్పీడ్ చూసుకుంటే ఈజీగా 85+ అయితే వెళ్ళగలుగుతుంది. అలాగే మైలేజ్ వచ్చేసి 60 అయితే ఎక్స్పెక్ట్ చేసి తీసుకోవచ్చు. ప్రోస్ కాన్స్ చూసుకుంటే ఈ బైక్లో ప్రోస్ వచ్చేసి మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. 60+ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మైలేజ్ వచ్చేసి. కంఫర్ట్ కానీ, హ్యాండిల్ కంఫర్ట్ కానీ, సీట్ కంఫర్ట్ కానీ చాలా బాగుంటుంది. లైట్ వెయిట్గానే ఉంటుంది వెహికల్ అయితే, 115 kgs కాబట్టి. ఇంక ఈ బైక్లో కాన్స్ చూసుకుంటే ఎల్ఈడి లైట్స్ ఇచ్చింటే చాలా బాగుంది ఉంటుంది స్టాండర్డ్ వేరియంట్లో కూడా. ఈ వేరియంట్ వచ్చేసి స్టాండర్డ్ వేరియంట్, ఇంకొక వేరియంట్ కూడా ఉంది. ఆ వేరియంట్లో వచ్చేసి ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఇచ్చారు. ఈ బైక్లో కూడా ఎల్ఈడి హెడ్ లైట్ ఇచ్చింటే చాలా బాగుంది ఉంటుంది. ఇది ఒక కాన్ అనుకోవచ్చు, ఎక్కడ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు. అలాగే బైక్ 70+ అయితే వెళ్తే స్టేబుల్గా అయితే వెళ్ళలేదు వెహికల్ అయితే. ఇంకొక కాన్ ఏమంటే 60+ అయితే స్పీడ్ వెళ్తుంటే ప్యానెల్స్ నుంచి సౌండ్ అయితే వస్తుంది. ట్రాన్స్మిషన్ వచ్చేసి అంత స్మూత్గా ఏం లేదు బ్రో వెహికల్లో వచ్చేసి. ఇవి నాకు ప్రోస్ కాన్స్ అనిపించినవి. ఇంక బైక్ ప్రైస్ చూసుకుంటే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 95,000 అయితే ఉంది. మీకు ప్రైస్ కావాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న షోరూమ్స్కి వెళ్ళేసి ప్రైస్ అయితే కనుక్కోండి, ప్రైస్ ఎంత ఉందనేసి. అలాగే టెస్ట్ రైడ్ కూడా చేయండి. ప్రైస్కి బైక్ ఓకేనా అంటే ఓకే బ్రో కొనుక్కోమని చెప్తా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే త్వరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.